28 ఎకరాల సువిశాల ప్రాంగణం 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న పరిపాలనా భవనం తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న అపురూప కట్టడం. తెలంగాణ నూతన సచివాలయం సీఎం కేసీఆర్ విజన్కు నిలువెత్తు నిదర్శనం. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొత్త పరిపాలనా సౌధం కొలువుదీరింది. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ప్రాసాదం ఇది. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. 6 అంతస్తులుగా నిర్మితమైన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు. ప్రవేశ ద్వారాలు మొదలుకొని ముఖ్యమంత్రి కొలువుదీరే 6వ అంతస్తు వరకు అడుగడుగున ఆధునిక సౌకర్యాలు, సౌందర్యాల కలబోతగా దీన్ని నిర్మించారు. భవనం ఎత్తు 265 అడుగులు. 650 మంది సిబ్బందితో సచివాలయానికి భద్రత కల్పించనున్నారు. నీటి సరఫరా, వాననీటి సంరక్షణ ఇలా పలు అంశాల్లో నూతన ప్రాంగణం తన ప్రత్యేకతను చాటనుంది. సచివాలయంలోకి ప్రవేశించగానే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే కళాకృతులు, పెయింటింగ్స్ అమర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్స్ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొన్ని నమూనాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నాలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన డోమ్స్ నిర్మాణ కౌశలానికి నిదర్శనం. 165 అడుగుల ఎత్తున ప్రధాన డోమ్ను నిర్మించడం నిర్మాణ రంగంలో పెద్ద సవాల్ అని నిపుణులు అంటున్నారు. ఇలా సచివాలయానికి ముందు వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఈ రెండింటిపైన జాతీయ చిహ్నమైన 3 సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువు ఉండే ఈ సింహాల బొమ్మలను ఢిల్లీలో సిద్ధం చేయించి తీసుకువచ్చి అమర్చారు. మరో 32 చిన్న డోమ్స్ భవనంపై కనిపిస్తాయి. సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు ధీటుగా బాహుబలి మహాద్వారం చూపరుల్ని ఆకట్టుకునేలా రూపొందించారు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున 4 తలుపులతో దీన్ని తీర్చిదిద్దారు. ఆదిలాబాద్ అడవుల్లోని టేకు కలపను నాగపూర్ పంపి అక్కడ మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875కు పైగా తలుపులున్నాయి. అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు. సచివాలయ నిర్మాణంలో 7,000 టన్నుల ఉక్కు, 35,000 టన్నుల సిమెంటు, 26,000 టన్నుల ఇసుక, 60,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. 11 లక్షల ఇటుకలతో సచివాలయ భవనం టీవీగా నిలబడింది. 3 లక్షల చదరపు అడుగుల గ్రానైట్, 1,00,000 చదరపు అడుగుల మార్బుల్, 3,500 ఘనపు మీటర్ల దోల్పు రెడ్ స్టోన్, 7,500 ఘనపుటడుగుల కలపను వినియోగించారు. 12,000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఇదిగో ఈ మహాద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. 6వ అంతస్తులో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బులు పరిచిన ఆ ప్రాంతం చూపరుల్ని ముగ్ధులను చేస్తుంది. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసేందుకు, ప్రజా దర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30కి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలు నిర్మించారు. ఈ 4 మందిరాలతో పాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. కొత్త సచివాలయంలో వెహికల్ పార్కింగ్ సదుపాయం కూడా భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, 4 బస్సులు ఏకకాలంలో పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టే 1.5 ఎకరాల ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700 నుంచి 800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1000 మంది వరకు సచివాలయానికి వస్తారన్న అంచనాల మేరకు పార్కింగ్ను ఏర్పాటు చేశారు.
ఇక సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సరే సచివాలయంలోకి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రి పగలు నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకుల ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. సచివాలయంలో పచ్చదనానికి సుమారు 8 ఎకరాల్ని కేటాయించారు. అత్యధిక భాగం లాన్స్ రూపంలోనే కనిపించనుంది. ముందు భాగంతో పాటు భవన మధ్య ప్రాంతాన్ని సైతం పచ్చదనంతో పరిచారు. ప్రాంగణానికి మరింత శోభను తీసుకువచ్చేందుకు నలుదిశలా పగోడా, దేవదారు వృక్షాలను పెంచుతున్నారు. నూతన సచివాలయ ప్రాంగణంలో గ్రంథాలయాన్ని అధిక విస్తీర్ణంలో నెలకొల్పుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వచ్చేలా 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ నిర్మించారు. మరికొంత విస్తీర్ణంలో ఓపెన్ కిచెన్ కూడా సిద్ధం చేశారు. బ్యాంకు, ఏటీఎంలకు సైతం కొంత స్థలాన్ని కేటాయించారు. సచివాలయానికి తూర్పు వైపు నిర్మించినదే ప్రధాన ప్రవేశ ద్వారం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఈ ద్వారాన్ని కేటాయించారు. ఈశాన్యంలో ఉన్న గేటు కింది స్థాయి అధికారులు, సిబ్బందికి, ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసిన గేటు సందర్శకులకు కేటాయించారు. వాయువ్యంలో నిర్మించిన ద్వారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు. ప్రధాన భవనం ముంగిట శాశ్వత హెలీప్యాడ్ను కూడా సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాల్ని ప్రభుత్వం నిర్మించింది. పాత సచివాలయం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీద్, చర్చి కోసం సుమారు 9000 చదరపు అడుగులను కేటాయించారు. కళ్ల ముందు మహాద్భుతంగా కనిపిస్తున్న కొత్త సచివాలయం నిర్మాణం వెనుక ఎన్నో సవాళ్లున్నాయి. పాత భవనాల్ని కూల్చడం దగ్గర నుంచి స్థలాన్ని ఒక రూపులోకి తెచ్చేందుకు అధికారులు పెద్ద కసరత్తే చేశారు. ఆ ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాల్లో వదులుగా ఉండే నేల, మరికొన్ని చోట్ల బండరాళ్లు, మరికొన్ని చోట్ల భూమి బొగ్గు డంపు మాదిరిగా ఉండటంతో వాటిని చక్కదిద్దుకుంటూ బలమైన పునాదులు వేయడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. పాత భవనాల కూల్చివేత, పునాదుల సమయంలో, అక్కడున్న భూగర్భ విద్యుత్ లైన్ల తొలగింపు సమయంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పనులు చేపట్టడం అతి పెద్ద సవాలుగా మారింది. వీటిని లైవ్ వైర్ డిటెక్షన్ విధానంలో సురక్షితంగా తొలగించారు. ఇండో పర్షియన్, అరేబియన్ నిర్మాణాల కలబోతగా కొత్త సచివాలయం కనిపిస్తుంది. ప్యాలెస్లు, ఆలయ గోపురాల తరహాలో నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలు కొలిక్కి రావాలంటే 4 ఏళ్లకు పైగా సమయం పడుతుందని నిపుణుల అంచనా. కానీ సచివాలయ పనులు ప్రారంభమైన నాటి నుంచి 26 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డే. సచివాలయ ఆకృతుల రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక గంటల సమయాన్ని వెచ్చించారు. ఆర్కిటెక్టులు, ఇంజనీర్లతో పలు దఫాలుగా చర్చించి తుది రూపునిచ్చారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన ప్రశాంత్ రెడ్డి సీఎం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ ప్రణాళికలు రచించుకొని అవి ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా శ్రద్ధ వహించారు. ప్రతి అంతస్తులో జరిగే పనుల బాధ్యతలను ఎక్కడికక్కడ బృందాలకు అప్పగించి పర్యవేక్షించారు. నిర్మాణ సంస్థ షాపూర్జీ, పల్లోంజీ అండ్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేశారు. వివిధ శాఖల అధికారుల కోసం ఆ ప్రాంగణంలోనే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కూడా పనులు చురుగ్గా సాగడానికి దోహదపడింది. సచివాలయ భవనంలో జల, వాయు వ్యవస్థ ద్వారా అన్ని అంతస్తులకు నీటిని సరఫరా చేయనున్నారు. భవనం సమీపంలో భారీ సంపును ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీరు సరఫరా అయ్యేలా వ్యవస్థను నెలకొల్పారు. నీటి వినియోగం రోజుకు 125 కిలోలీటర్లు. ఈ సౌధం పరిసరాల్లో కురిసిన ప్రతి వాన చినుకును ఒడిసి పట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి నీటి చుక్క భూగర్భ సంపులో మిళితమయ్యేలా పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భూగర్భ నీటి సంపు సామర్థ్యం 565 లీటర్లు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో సుమారు 1.5 అడుగుల ఎత్తున వర్షపు నీరు సంపులోకి చేరడాన్ని అధికారులు గుర్తించారు. ప్రాంగణానికి మరింత వన్నె తెచ్చేందుకు 2 భారీ ఫౌంటైన్లను నిర్మించారు. పార్లమెంట్లో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో వాటిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్తోనే నిర్మించడం విశేషం. ఒక్కో ఫౌంటైన్ను 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యంలో రూపొందించారు. తెలంగాణలో ఉన్న సాంస్కృతిక సంపద, శాంతియుత జీవన శైలి అనే 2 అంచెల స్ఫూర్తి సచివాలయ భవంతి నిర్మాణ శైలిలో అడుగడుగునా నిండి ఉంటుంది.
నిజామాబాద్లోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదంలోని శైలుల నుంచి ప్రేరణ పొందారు. అక్కడి గోపురాల ఆధారంగానే ఈ భవనపు గుమ్మటాల నిర్మాణాల్ని చేపట్టారు. వాటిని హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలులుగా కూడా చెప్పొచ్చు. గుజరాత్ సలంగ్పూర్లోని హనుమాన్ ఆలయ రీతుల్ని సైతం గుమ్మటాలకు స్ఫూర్తి కేంద్రాలుగా తీసుకున్నారు. ఈ శైలులన్నింటి గొప్పదనాలు, అద్భుత ప్రాభవాలు, వాటి అందాలతో పాటు నిర్మాణ రీతుల్లో తాత్వికత, మార్మికత నిబిడీకృతమై ఉన్నాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుక రాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుక రాతితో నిర్మించారు. కాస్తంత వెలిసినట్లుగా బంగారు వర్ణం కనిపిస్తున్నప్పటికీ ప్రకాశిస్తున్నట్లు కనిపించే సువర్ణపు ఇసుక రంగు ఈ భవంతి వినూత్నతను ప్రదర్శిస్తోంది. భవన ఆకృతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవ, ఆయనకున్న స్పష్టత, ఆయన వెచ్చించిన సమయం ఆర్కిటెక్టులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఈ నేల ఆత్మగౌరవం ఇనుమడించేలా నిర్మించారు. తెలంగాణకు తలమానికమయ్యేలా, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను చాటేలా చక్కటి ఆకృతి, ఆధునిక సాంకేతికత మేళవింపుతో పటిష్టంగా తీర్చిదిద్దారు. నాణ్యత, నవ్యతకు పెద్దపీట వేస్తూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని విభాగాల పనులు సమాంతరంగా నిర్వహిస్తూ అత్యంత వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయించారు సీఎం కేసీఆర్. ఇది తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవన నిర్మాణ నేపథ్యం.